ఎన్టీఆర్ తెరంగేట్రం పౌరాణిక చిత్రంతోనే జరిగింది. బాలనటుడిగా శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ నటించిన బాలరామాయణం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత యమదొంగ చిత్రంలో యముని పాత్రని అద్వితీయంగా పోషించాడు ఎన్టీఆర్. అప్పటి నుంచి ఎన్టీఆర్ ని మళ్లీ పౌరాణిక పాత్రలో చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ పొందాడు ప్రభాస్. అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించిన ప్రభాస్ ని ఆ ముచ్చట తీరుస్తూ శ్రీరాముని పాత్రతో ఆదిపురుష్ మూవీలో అలరించడానికి రెడీ అయిపోయాడు ప్రభాస్. 3D టెక్నాలజీతో రూపొందించిన ఆదిపురుష్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుందని చెప్తున్నారు మేకర్స్. తన రెండవ చిత్రం మగధీరాతో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు రామ్ చరణ్ తేజ్. కాలభైరవ క్యారెక్టర్ ని రక్తి కట్టించి తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. రిలీజ్ కి రెడీ అవుతున్న RRR లో హిస్టారికల్ క్యారెక్టర్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. వీళ్ల ముగ్గురికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి గొప్ప కెరీర్ ని అందించిన క్యారెక్టర్లని తీర్చిదిద్దిన క్రెడిట్ డైరెక్టర్ రాజమౌళికి దక్కుతోంది. మహాభారతాన్ని తెరకెక్కించడమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పాడు. మహాభారతాన్ని సిరీస్ గా రూపొందిస్తానని, 4 భాగాలుగా రిలీజ్ చేస్తానని గతంలో చెప్పాడు. ఈ సినిమా అప్డేట్స్ గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. మహాభారతం సినిమాలో కీలకమైన కర్ణుడు క్యారెక్టర్ ని ప్రభాస్ కి ఆఫర్ చేస్తున్నానని గతంలోనే ప్రకటించాడు రాజమౌళి. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు లాంటి కీలకమైన పాత్రలను ఎవరు పోషించనున్నారనే ఉత్కంఠ సినీ ప్రియుల్లో నెలకొంది. తాజాగా ఓ అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ మహాభారతం చిత్రంలో నటించబోతున్నారని ప్రకటించాడు. అయితే వాళ్ళకి ఏ క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తున్నాడో మాత్రం స్పష్టం చేయలేదు. RRR తర్వాత మహేష్ బాబుతో సినిమాను రూపొందించడానికి రెడీ అయ్యాడు రాజమౌళి. ఈ చిత్రం పూర్తి అయ్యేలోపు మహాభారతం సినిమా వివరాలు వెల్లడి కావచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.